సాధారణంగా చిరుత పులులు అడవి పందుల జోలికి వెళ్ళం. ఎందుకంటే అవి చిరుతల కంటే చాలా బలమైనవి, వేగంగా పరిగెత్తగలవు కూడా. వాటి కోర దంతాలతో చీతాను కూడా ఎత్తి గాల్లోకి ఎగరేయగలవు. అడవి పంది దాని కోర దంతాలతో గనుక గుచ్చిందంటే ఇక ప్రాణాలు పైకి. అలాంటి దానితో పెట్టుకున్న ఓ చిరుత పులికి చుక్కలు కనిపించాయి. అడవి పంది దాటికి ప్రాణాలు పంజాతో పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. ట్విట్టర్ ఖాతాలో జనవరి 11న పోస్ట్ చేసిన ఈ వీడియోని 24 గంటల్లోపే దాదాపు 1,00,000 మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ఇందులో ఓ అడవి పందిపై దాడి చేద్దామని ఆఫ్రికన్ జంతు ప్రయత్నించింది. అడవి పంది వెంటపడి పరుగులు పెట్టించింది. అయితే తెలివైన అడవి పంది చిరుత తన దగ్గరకు రాగానే పరుగును తగ్గించింది. అది కనిపెట్టలేకపోయిన చిరుత మరింత వేగంగా పరిగెడుతూ అడవి పందికి అడ్డంగా నిలిచింది. తన ముందుకు వచ్చిన చీతాను చూసి అడవి పంది రివర్స్ అయింది. తన పదునైన కొమ్ములతో చిరుతపై విరుచుకుపడింది. అడవి పంది దాటికి చిరుత భయంతో వణికిపోయింది. నన్ను వదిలేయ్ బాబోయ్ అన్నట్లుగా పరుగులు పెట్టి పారిపోయింది. మొత్తానికి ప్రాణాలు దక్కించుకుంది. అందుకే సాధారణంగా అడవి పందుల జోలికి ఈ క్రూర మృగాలు వెళ్ళం. ఆ చీత పారిపోయింది గాని పోరాడి ఉంటే మాత్రం అడవి పంది ముందు చచ్చేది. అందుకే అంతరించిపోయే జంతువుల జాబితాలో అడవి పందులు లేవు. వాటి సంఖ్య ఎప్పట్లాగే తగ్గకుండా ఉంది. వీడియోలో దృశ్యం ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెడీ కామెంట్స్ పెడుతున్నారు. ఇది చూడటానికి ఫుట్బాల్ లా ఉంది అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా, అడవి పందితో పెట్టుకోవద్దు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.